వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. పూణే నగరంలో ఈ నెల 18న వివాదం రేగింది. కోట్వా ప్రాంతంలో మైనర్ల మధ్య చెలరేగిన వాగ్వాదం ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఇస్లామిక్ ఛాందస్సులు ఏకంగా వీధుల్లోకి వచ్చేసి ఇస్లామిక్ అనుకూల నినాదాలు ఇచ్చారు. నారాయే తక్బీర్ నినాదాలు కూడా ఇచ్చారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ పై రాళ్లు రుగుతూ సిబ్బందితో ఘర్షణకు దిగారు. ఈ హింసాకాండలో పలువురు పోలీసులు గాయపడ్డారు. దీంతో అదనపు బలగాలను రంగంలోకి దింపారు. కోట్వాలోని ఒక నివాస సముదాయంలో ఆడుకుంటున్న హిందూ ముస్లిం వర్గాలకు చెందిన పిల్లల మధ్య జరిగిన ఒక చిన్న వాగ్వాదం ఈ సంఘటన ప్రారంభమైందని తెలుస్తోంది. ముస్లిం వర్గానికి చెందిన మైనర్లు ఒక హిందూ మైనర్ పై దాడి చేశారని, ఆ తర్వాత ఇరు వర్గాల పెద్దలు జోక్యం చేసుకోవడంతో ఈ ఘర్షణ మతపరమైన ఉద్రిక్తతకు దారితీసిందని హిందూ సంస్థలు ఆరోపించాయి. అయితే ఇది కేవలం చిన్న ఘర్షణగానే ఉందని, మొదట రాను రాను పెరిగి పెద్దదైందని సకల్ హింద్ సమాజ్ పేర్కొంది. హిందూ నివాసితులు పేర్కొన్న ఫిర్యాదు నమోదు చేయడానికి కోట్వా పోలీస్ స్టేషన్కి వెళ్లినప్పుడు ముస్లిం వర్గానికి చెందిన సభ్యులు కూడా అక్కడికి చేరుకున్నారని ఆ సంస్థ ఆరోపించింది. మరోవైపు నారాయే తక్బీర్, అల్లాహు అక్బర్ అంటూ కొందరు నినాదాలు చేస్తూ వీధుల్లో నడుస్తున్నట్లు కూడా సోషల్ మీడియాలో వచ్చింది. అంతేకాకుండా కొందరు కర్రలు, ఇతర వస్తువులు కూడా పట్టుకొని ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ వైరల్ అవుతున్న వీడియోలో ప్రామాణికత ఎంత అనేది మాత్రం ఇంకా ధృవీకరణ కాలేదు. వాస్తవాలు తెలియాల్సి ఉంది. జై హింద్, జై భారత్. అంటే రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందిస్తూ మద్దతు తెలపండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.